హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్సీ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఇంజనీరింగ్ ఫిజిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెయిటేజ్, ఏది చదువుకోవాలా, ఎలా చదువుకోవాలో కూడా డీటెయిల్గా అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకేనా? ఇదైతే కనుక కంప్లీట్గా C23కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే. ప్రజెంట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. ఎవరైతే C20 కానీ C16 కానీ ఉన్నారో మీకైతే కనుక ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంది కాబట్టి మీరు ఒకసారి అయితే కనుక ప్లేలిస్ట్లో చూడండి. మీకు సంబంధించిన క్వశ్చన్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే వెయిటేజ్ ప్రకారం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. C23కి సిలబస్ చేంజ్ అయింది కదా, కాబట్టి ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే. ఓకేనా? సరే, మనం తీసుకుంటే ఈ పేపర్ మన 80కి అయితే ఎగ్జామ్ రాస్తాము, ఎందుకంటే 20కి అయితే ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి కాబట్టి. సో ఇంటర్నల్ మార్క్స్ ఎలా పడతాయి మనకు, మనం రాసిన మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు, మనకి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనకైతే 20కి ఇంటర్నల్ మార్క్స్ అయితే పడడం జరుగుతుంది. మన ఎక్స్టర్నల్ అయితే కనుక మనం 80కి ఎగ్జామ్ రాస్తాం. ఆ 80లో పార్ట్ ఏ తీసుకుంటే 10 క్వశ్చన్స్ ఇస్తాడు, ఈచ్ వన్ 3 మార్క్స్ కాబట్టి 30 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం చూస్తే కనుక టోటల్గా మనకి సిలబస్ చేంజ్ అయింది కాబట్టి ఒకసారి అయితే సిలబస్ చూద్దాం. సిలబస్లో ఫస్ట్ యూనిట్ ఏముంది మనకు, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సెకండ్ యూనిట్ స్టాటిక్స్, గ్రావిటేషన్, కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటీ, తర్వాత థర్మల్ ఫిజిక్స్, సౌండ్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అండ్ మోడర్న్ ఫిజిక్స్. ఇవి మనకున్న టోటల్ 8 టాపిక్స్. సో ఈ 8 టాపిక్స్ నుంచే మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే కనుక 10 క్వశ్చన్స్ వస్తాయి. సో ఎలా ఇస్తాడో చూద్దాం. ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. తర్వాత స్టాటిక్స్ నుంచి ఒకటి, గ్రావిటేషన్ నుంచి ఒకటి వస్తుంది. అదేవిధంగా మన కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఒకటి, థర్మల్ ఫిజిక్స్ నుంచి ఒకటి. ఎప్పుడైతే సౌండ్ స్టార్ట్ అయిందో సౌండ్ నుంచి 2 క్వశ్చన్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 2 క్వశ్చన్స్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 2 క్వశ్చన్స్. అర్థమైందా? ఇప్పుడు మీరు దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి చదువుకోవాలా, ఏ వదిలేసేయాలంటే కనుక ఫస్ట్ ప్రియారిటీలో దీంట్లో ఈజియెస్ట్ టాపిక్స్ ఏమన్నా చెప్పండి. ఫస్ట్ మీరు ఈజియెస్ట్ టాపిక్ ఏమంటే దీంట్లో మీకు సౌండ్లో 2 క్వశ్చన్స్ కనిపించిన, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో 2 కనిపించిన, మోడర్న్ ఫిజిక్స్లో 2 కనిపించిన, ఇంపార్టెంట్ ఈజీ వైజ్గా చూసుకుంటే కనుక మీరు చదవాల్సిన టాపిక్స్లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. రిమైనింగ్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీ టాపిక్సే. ఈజీ అంటే చాలా ఈజీ. కాబట్టి 3 మార్క్స్ క్వశ్చన్లు మీరు ఆల్మోస్ట్ అన్ని రాసేకే ప్రాక్టీస్ చేయండి, అంటే నేర్చుకోండి. ఎందుకంటే కనుక ఇక్కడ మీకు టఫ్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ ఏం రావు కాబట్టి. ఇక్కడ నేను షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో చెప్తాను. షార్ట్ ఆన్సర్ 3 మార్క్స్ క్వశ్చన్లో ఈ 10కి మనం 8, 9 కూడా ఈజీగా రాయొచ్చు. కొంచెం చదువుకుంటే 10కి 10 కూడా రాయొచ్చు, అంత ఈజీగా ఉంటాయి. ఓకేనా? వెయిటేజ్ మాత్రం ఇక్కడ ఎక్కువ ఉంటుంది, కానీ ఈజీ టాపిక్స్ అన్ని. ఒక క్వశ్చన్ వచ్చినా 2 క్వశ్చన్స్ వచ్చినా అన్ని టాపిక్స్ ఈజీనే కాబట్టి మీరు పైన చదువుకున్నా, లేదు మన వీడియోస్ 2-3 సార్లు రిపీటెడ్గా చూసినా కూడా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు ఆన్సర్ రాస్తారు. అట్లీస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఫిజిక్స్ ఉంది, ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చినాయి, మీకు ఆ క్వశ్చన్ తెలియకపోయినా కూడా మీరు వినింటారు కాబట్టి కొంచెం రాసినా కూడా 3కి 3 మార్క్స్ కాకపోయినా అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ అన్నా పడతాయి కదా మనకు. అంటే ఓవరాల్గా అయితే కనుక మనం 10కి 10 కూడా నేర్చుకోవచ్చు. 10 కూడా ఈజీ క్వశ్చన్స్. మీరు దీంట్లో ఏది కూడా నేను ఆప్షన్కి వదిలేస్తానని మాత్రం అనుకోద్దండి. అన్ని నేర్చుకోండి, అన్ని రాసిరండి. రాయొచ్చు మనం, అంత ఈజీ టాపిక్ ఇది. సరే, మనకు అర్థమైంది కదా. ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, దీని ప్రకారంగా ఈ సిలబస్ ప్రకారంగా చూసుకుంటే. సో మనం ఇక్కడే డిజైడ్ చేయొచ్చు మన క్వశ్చన్ని. అంటే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th క్వశ్చన్ అట్లే వస్తాయి. చూడండి, మోడర్న్ ఫిజిక్స్లో మనకు లాస్ట్ క్వశ్చన్ మోడర్న్ ఫిజిక్స్ నుంచే వస్తుంది. తర్వాత మనకి 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ ఎక్కడి నుంచి రావాలి, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఇవి రెండు అక్కడ నుంచే వస్తాయి మనకు. ఎప్పుడో ఒకసారి మనకి ఏమవుతుందంటే కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ అక్కడ పోవడం, ఒక క్వశ్చన్ ఇక్కడ రావడం. కానీ ఇది బ్లూ ప్రింట్, మనకు మనం రెడీ చేసుకున్న క్వశ్చన్ పేపర్ కాదు. మనకి ఏదైతే టెక్నికల్ బోర్డు ఇచ్చిందో దాని ప్రకారంగా ఉన్న బ్లూ ప్రింట్ కాబట్టి సో క్వశ్చన్స్ ఇదే ఫార్మాట్లోనే వస్తాయి. అవి కూడా ఎట్లా వస్తాయి చూడండి. ఫస్ట్ ఒకటి ఏముంది, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. క్వశ్చన్స్ ఏమొస్తాయి దాంట్లో, యూనిట్స్ అంటే ఏంది, డైమెన్షన్స్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ యూనిట్ సిస్టము, సిజిఎస్ ఎంకేఎస్ సిస్టమ్స్ అంటే ఏంది, కంపారిజన్ రాయండి దాని మధ్యలో, అసలు అడ్వాంటేజ్ ఏముంది, డిసడ్వాంటేజ్ ఏముంది, ఎస్ఐ యూనిట్ అంటే ఏంది, దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నవన్నీ అవే క్వశ్చన్లే, దాంట్లోనే మీకు వస్తాయి. సో నేను ఏదైతే చెప్తున్నానో మీరు ఏం చేయాలంటే ఇంకా జస్ట్ వినుకుంటూ పోదండి. కావాలంటే స్లోగా పెట్టుకొని ఈ క్వశ్చన్స్ అన్ని ఒక పీడిఎఫ్ ఫార్మాట్, పీడిఎఫ్ కాకపోయినా అట్లీస్ట్ ఒక నోట్స్లో రాసుకోండి. నోట్స్లో ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సెకండ్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇలా రాసుకోండి. రాసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఏవే టాపిక్స్ అయితే మీరు చదివినారు, ఏవి మీరు చదవలేదు అనేది మీకు అర్థమవుతుంది. జస్ట్ మీరు వీడియో చూసుకుంటూ పోయినారనుకోండి, మీకు అర్థమవుతుంది కానీ మీరు చదవలేరు, టాపిక్స్ అన్ని మిస్ అయిపోతారు. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు, చదువుకుంటూ పోతుంటారు, చూసిన వీడియోనే చూసుకుంటూ పోతుంటారు. వాళ్ళకి ఏ టాపిక్స్ కవర్ అయినాయి అంటే మొత్తం మనకి 8 యూనిట్స్ ఉంటే వీళ్ళు 8 యూనిట్స్ ఏవి కంప్లీట్ చేసినారు, ఏవి చదివినారు, ఏవి చదవలేదు, వీళ్ళ డిఫరెన్సియేషన్ అర్థం కాదు. సో చదువుకుంటూ పోతుంటారు, ఎగ్జామ్లు పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలా కాకోకుండా మీరు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ పాసిబిలిటీ ఉంది అంటే కనుక జస్ట్ 20 రూపీస్తోనే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ ద్వారా అరేంజ్ చేయడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది యాప్లో. మీకు పాసిబిలిటీ ఉంది, కంఫర్ట్ ఉందంటే తీసుకోండి, లేదనుకుంటే మీరు ప్రిపేర్ చేసుకోండి. అర్థమైందా? సో ఎప్పుడైతే మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అనే ఒక చోటు ఉన్నాయో
యూజ్ ఏముంటుందంటే ఇంకా మీరు టిక్ వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సెకండ్ నుంచి ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది, ఫోర్త్ అయిపోయింది, ఇట్లా టిక్ చేసుకోవడం వల్ల మీకు ఇది ఒక గైడెన్స్ లాగా పనికి వస్తుంది. మీకు అంటే ఎన్ని టాపిక్స్ కవర్ అయిపోయినాయి, ఎన్ని మనం నేర్చుకున్నాము, ఎన్ని ఇంకా నేర్చుకోవాలా, టైం ఎంత ఉంది మనకు, ఉన్న 40 డేస్లో మనం కంప్లీట్ చేయొచ్చా చేయలేదా అనేది మనకు ఒక గైడెన్స్ లాగా ఇది పనికి వస్తుంది. పాసిబిలిటీ ఉంటే తీసుకోండి, నేను తీసుకోండి అని చెప్పడం లేదు, ఉంటే తీసుకోండి, లేకపోతే మీరు ప్రిపేర్ చేసుకోండి అంతే. అంతే తప్ప టెక్స్ట్ బుక్ తీసుకొని చదువుకుంటూ పోతున్నారు అనుకోండి, ఏవి చదివినారు ఏవి చదవలేదు అనేది మీకు అర్థం కాదు. క్లియర్ కదా? సరే, ఫస్ట్ యూనిట్ నుంచి అవి వస్తాయి. మరి సెకండ్ యూనిట్ నుంచి తీసుకుంటే మనకి ఏముంది టాపిక్, సెకండ్ యూనిట్ స్టాటిక్స్ ఉంది. స్టాటిక్స్ నుంచి ఏమొస్తాయి సార్ మనకు అంటే, మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుతున్నాము. స్టాటిక్స్ నుంచి ఏమొస్తాయి అసలు? స్టాటిక్స్ అంటే స్కేలార్ అంటే ఏమి, వెక్టార్ అంటే ఏమి, తర్వాత స్టాటిక్స్ అంటే ఏమి, డైనమిక్స్ అంటే ఏమి, తర్వాత పారాగ్రామ్ లా అంటే ఏమి, రిజల్టెంట్ అంటే ఏమి, రిజల్యూషన్ అంటే ఏమి, ఇవన్నీ మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం దీని గురించి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అంటే ఏమి, మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏమి, వెక్టార్ అంటే ఏమి, తర్వాత రిజల్టెంట్ అంటే ఏమి, రిజల్యూషన్ అంటే ఏమి. రిజల్టెంట్ అంటే ఏమి? ద కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఆర్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. రిజల్యూషన్ అంటే ఏమి? డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్. తర్వాత ట్రయాంగిల్లా, పాలిగన్లా, ఇవన్నీ వస్తాయి మనకు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అంటే లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కువ లేదు. జస్ట్ మీరు ఆ క్వశ్చన్స్ చదువుకున్నా కూడా ఈ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోతుంది మీకు. క్లియర్ కదా? సరే, తర్వాత మనకి థర్డ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి రావాలా? మనకు గ్రావిటేషన్ నుంచి వస్తుంది. సో ఇక్కడ చూడండి క్వశ్చన్, ఫైండ్ ద వర్క్ డన్ ద లిఫ్టింగ్ ద బాడీ ఆఫ్ మాస్ 10 kgs. ఇక్కడ ఇచ్చినా కూడా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. గ్రావిటేషన్ మీ టాపిక్ ఒకసారి చూస్తే చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. తర్వాత మనకి ఏముంది, ఫోర్త్ యూనిట్ ఏముంది మనకు? కాన్సెప్ట్ ఆఫ్ ఏముంది మనకు? హీట్ గురించి. ఫోర్త్ యాక్చువల్ అంటే ఇంతకుముందు హీట్ అని ఉండేది, ఇప్పుడు మనకి సిలబస్ దాని నేమ్ అయితే మార్చడం జరిగింది కదా. సో మనకైతే ఏముంది, ఫోర్త్ యూనిట్ తీసుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటీ, థర్డ్ యూనిట్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటీ, తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఉంది, తర్వాత థర్మల్ ఫిజిక్స్. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ గురించి, తర్వాత థర్మల్ గురించి. సో థర్మల్ ఫిజిక్స్ అంటాము. ఇంతకుముందు అయితే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అని ఉండేది, ఇప్పుడు చూసుకుంటే మనం థర్మల్ ఫిజిక్స్ అని ఉంది. ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి డెఫినేషన్లు? అన్ని డెఫినేషన్లు ఇక్కడ మనకు ఏమేమి వస్తాయి? బాయిల్స్ లా అంటే ఏంది, చార్లెస్ లా అంటే ఏమి, రియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏమి, ఆర్కి ఆర్యూకి మధ్యలో ఉన్న రిలేషన్ ఏమి, సిపి అంటే ఏమి, సివి అంటే ఏమి, తర్వాత థర్మోడైనమిక్స్ లాస్ ఉన్నాయి, ఫస్ట్ లా ఏమి, సెకండ్ లా ఏమి, ఇవి మనకి ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్. ఓకేనా? తర్వాత సౌండ్ అనే టాపిక్ తీసుకుంటే డాప్లర్ ఎఫెక్ట్, అసలు సౌండ్ అంటే ఏమి, నాయిస్ అంటే ఏమి, కాజెస్ ఆఫ్ సౌండ్, కాజెస్ ఆఫ్ నాయిస్, తర్వాత డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏమి, రీవైబ్రేషన్ అంటే ఏమి, ఎకో అంటే ఏమి, ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి టైప్స్ ఆఫ్ ఎలా ట్రావెల్ చేస్తుంది, సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది, ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఏమి, లాంగిట్యూనల్ వేవ్ అంటే ఏమి, ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్. తర్వాత సెబెన్స్ ఫార్ములా. తర్వాత మనం ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం తీసుకుంటే కనుక స్పెసిఫిక్ హీట్, ఎలక్ట్రిసిటీ అంటే ఏమి, మ్యాగ్నెటిజం అంటే ఏమి, కండక్టర్ అంటే ఏమి, ఇన్సులేటర్ ఏమి, సెమీ కండక్టర్ అంటే ఏమి, సెమీ ఇన్సులేటర్ అంటే ఏమి, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ అన్నీ వస్తాయి మనకు. అంటే మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మాత్రం మీరు ఏది వదలద్దండి, జస్ట్ మీరు పైన చదువుకున్నా కూడా మీకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. ఓకేనా? పాసిబుల్. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే 8th 9th క్వశ్చన్లు, 7th 8th క్వశ్చన్స్ ఈ ఏరియాలో అంటే 2 క్వశ్చన్స్ వస్తాయి కదా మనకి. ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఈఎంఎఫ్ అంటే ఏమి, క్రిచ్ ఆఫ్ ఫస్ట్ లా అంటే ఏమి, క్రిచ్ ఆఫ్ సెకండ్ లా ఫస్ట్ లా ఒకటి, క్రిచ్ ఆఫ్ సెకండ్ లా ఒకటి, తర్వాత కూలూమ్స్ లా అంటే ఏంది, ఇవి చిన్న డెఫినేషన్స్. ఓమ్స్ లా అంటే ఏమి, ఇవి చిన్న డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక 5-6 ఉంటాయి అంతే, అవే రిపీట్ అవుతుంటాయి కాబట్టి మీరు ఇక్కడ మనం ఇవి కంప్లీట్ చేయొచ్చు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అదే మనం మోడర్న్ ఫిజిక్స్ తీసుకున్నాం అనుకోండి, మోడర్న్ ఫిజిక్స్లో ఏమొస్తుంది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏమి, ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏమి, తర్వాత లాస్ ఆఫ్ లైట్ ఒకటి, తర్వాత ఫైబర్ అంటే ఏమి, తర్వాత ఇంకేమొస్తుంది, సెమీ కండక్టర్ అంటే ఏమి, తర్వాత ఎన్ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏమి, పీ టైప్ సెమీ కండక్టర్ అంటే ఏమి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి కవర్ అయ్యే ఇంపార్టెంట్ టాపిక్స్. క్లియర్ కదా? ఇవన్నీ మీరు ఒక కీవర్డ్స్ లాగా, ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో దట్ మీకు ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ అక్కడ రివిజన్ లాగా ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి షార్ట్ నోట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటే బెటర్. సరే, మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్, బిగ్ క్వశ్చన్లోకి వస్తే ఇంకా బిగ్ క్వశ్చన్స్ మనకి టోటల్గా 8 ఇస్తాడు, మనం 5 రాస్తాము, 10 మార్క్స్ కాబట్టి 50 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ నుంచి కూడా మన వెయిటేజ్ ప్రకారం తీసుకుంటే ఎక్కడెక్కడ నుంచి మన క్వశ్చన్స్ వస్తాయి కూడా ఒకసారి మనం అయితే చూద్దాము. మొత్తం టాపిక్స్ తీసుకుంటే మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, స్టాటిక్స్, గ్రావిటేషన్, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఒకటి, థర్మల్ ఫిజిక్స్, సౌండ్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అంటే మోడర్న్ ఫిజిక్స్ తీసుకుంటే మోడర్న్ ఫిజిక్స్. మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ మనం ఏవేవి చదువుకోవాలి, ఎక్కడెక్కడ నుంచి వస్తాయి. ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఫస్ట్ నుంచి అయితే రాదు మనకు. సో మనకి సెకండ్ స్టాటిక్స్ నుంచి అయితే ఒక క్వశ్చన్ వస్తుంది, తర్వాత గ్రావిటేషన్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి, ఇంకా రిమైనింగ్ అన్ని ఒక క్వశ్చన్ వస్తుంది. సరే, ఇప్పుడు మనం దీంట్లో నేనేమన్నా ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే అన్ని చదవాల్సిందే, మీరు కంపల్సరీగా అన్ని చదవాల్సిందే, 10 కూడా అటెంప్ట్ చేయాలి, ఆప్షన్ లేదు. అదే మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్లో మీరు ఎన్ని రాయాలా, 5 కదా రాయాల్సినది. సో ఆప్షన్లో ఏది వదిలేసుకోవాలంటే ఇంకా ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అని వదిలేసేయండి.
ఇంకా రిమైనింగ్ అన్ని కూడా ఈజీ టాపిక్సే. దీంట్లో ఏమి టఫ్ ఉండదు మీకు. వదిలేసారు మనం ఖచ్చితంగా 5 కదా రాయాల్సింది. అంతకంటే ఎక్కువ రాయలేము కాబట్టి సెకండ్ ఆప్షన్‌లో మీరేం చేస్తారంటే గ్రావిటేషన్ పైన వదిలేసేకి ట్రై చేయండి ఒక క్వెషన్. ఒక క్వెషన్ ఈజీ వస్తుంది. ఒక క్వెషన్ టఫ్ వస్తుంది ఇక్కడ నుంచి మనకు. కాబట్టి మనకి ఇక్కడ మీకు టఫ్ అనిపిస్తే గనుక ఒక క్వెషన్ అయితే వదిలేసేయండి. అర్థమైందా? సో ఇక్కడ ఒక క్వెషన్ వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఒక క్వెషన్ వెళ్ళిపోయింది. ఇంక రిమైనింగ్ ఒక క్వెషన్ ఉంది మనకి ఇంకా ఆప్షన్‌లో. అప్పుడు మీరేం చేయాలంటే సౌండ్ అనే టాపిక్ నుంచి ఒక్కోసారి టఫ్ క్వెషన్ వస్తుంది. కాబట్టి సౌండ్ అనే దాంట్లో గాని లేదు ఇది ఈజీ వచ్చిందనుకోండి. అప్పుడు మీకు గ్రావిటేషన్ అనే టాపిక్‌లో నుంచి ఏమైనా టఫ్ క్వెషన్ వస్తే అక్కడ వదిలేసేయండి. అంటే మీకు ఇవి రెండిట్లో నుంచి ఒకటి ఆప్షన్‌లో వదిలేసుకోవచ్చు. అంటే ఫస్ట్ పాయింట్ ఏమి ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం నుంచి వచ్చే క్వెషన్ ఆప్షన్‌లో వదిలేసేయండి. నెక్స్ట్ గ్రావిటేషన్ నుంచి ఒకటి వదిలేసేయండి. గ్రావిటేషన్‌లో గాని, సౌండ్‌లో గాని ఏదైనా టఫ్ అనిపిస్తే ఒక క్వెషన్ వదిలేసేయండి. ఇంక రిమైనింగ్ 5 కూడా మీరు రాయాల. ఓకేనా? ఆ క్వెషన్స్ ఎలా వస్తాయి సార్ అంటే అవి కూడా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్ యూనిట్ తీసుకున్నాం. సెకండ్ యూనిట్ ఏముంది మనకు స్టాటిక్స్ ఉంది. స్టాటిక్స్ నుంచి ఏమేమి క్వెషన్స్ వస్తాయి అంటే 11th క్వెషన్ ఇక్కడ కూడా అంతే. మనం ఇంతకుముందు చూసినట్ల మీరే డిజైన్ చేసుకోవచ్చు క్వెషన్‌ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11th క్వెషన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు స్టాటిక్స్ నుంచి వస్తుంది. ఏమేమి వస్తాయి? ఇక్కడ ఉన్న డెఫినేషన్‌లు అన్నీ తీసుకుంటే డెఫినేషన్‌లు అన్నీ కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వెషన్ లాగే వెళ్ళిపోతాయి ఇవి 3 మార్క్స్‌కి. ఇంగా ఏదైనా లెంగ్తీ డెఫినేషన్ ఉంది, ఎక్స్‌ప్లనేషన్ ఉంది అన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనకి బిగ్ క్వెషన్ లాగా వస్తాయి. ఇక్కడ చూడండి ఎక్స్‌ప్లెయిన్ ద ట్రయాంగిల్ లా. ట్రయాంగిల్ లా అంటే ఏమి? ట్రయాంగిల్ లా అంటే ఇన్ ఎ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఆర్ కన్సిడర్ యాస్ P, Q. లాస్ట్ వన్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ట్రయాంగిల్ లా. ఇంకా మనం నీట్‌గా ఏమని చెప్పొచ్చు? ఇన్ ఎ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఆర్ కన్సిడర్ యాస్ P, Q. లాస్ట్ వన్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అసలు రిజల్టెంట్ అంటే ఏమి? రిజల్టెంట్ అంటే 2 ఫోర్సెస్ కలిపి PQ అనే 2 ఫోర్సెస్ కలిపి ఒక ఫోర్స్ కింద మారితే దీన్ని మనం ఏమంటాం? రిజల్టెంట్ అంటాం. డెఫినేషన్ ఏమి? ద కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. మరి రిజల్యూషన్ అంటే ఏమి అంటే గనుక సింగిల్ ఫోర్స్ వాడిస్తాడు. మనం దీన్ని డివైడ్ చేసి 2 ఫోర్సెస్‌ని కనుక్కుంటాం. డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 ఫోర్సెస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ రిజల్యూషన్. అర్థమైందా కాన్సెప్ట్ క్లియర్‌గా? సరే అదే విధంగా మనకి ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. థియరీ పార్ట్ కాకోకుండా ప్రాబ్లమ్స్. సార్ థియరీ పార్ట్ ఒకసారి చెప్పండి సార్ అంటే ఏమి లేదు. స్టాటిక్స్, డైనమిక్స్, తర్వాత స్కేలారు, వెక్టారు, తర్వాత ఫోర్స్, మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్, తర్వాత రిజల్యూషను, పారలాగ్రామ్ లా, తర్వాత ట్రయాంగిల్ లా, పాలిగన్ లా ఈ రిజల్టెంట్ పైన గాని, రిజల్యూషన్ పైన గాని, పారలాగ్రామ్ లా పైన గాని మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత సైన్ రూల్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ క్వెషన్ ఏమి ఇచ్చినాడు? ఫోర్స్ ఆఫ్ 100 న్యూటన్స్ అట్ ద పర్టిక్యులర్ అట్ యాంగిల్ ఆఫ్ 30 డిగ్రీస్ టు ద హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్స్ కనుక్కోమన్నాడు. ఒక ఫోర్స్ ఉందంట. ఈ ఫోర్స్ ఎంత ఉంది? 100 న్యూటన్స్ ఉంది. యాంగిల్ ఎంత ఉంది? 30 డిగ్రీస్‌తో ఉంది. 2 ఫోర్సెస్‌ని కనుక్కోమన్నాడు. అంటే మనకి ఏమన్నాడు? రిజల్యూషన్‌ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రిజల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు R ఇచ్చినాడు, తీటా ఇచ్చినాడు. సో Pని, Qని మనం ఫైండ్ అవుట్ చేయాలి. P ఫార్ములా ఏముంది? R cos తీటా. Q ఫార్ములా ఏమి? R sin తీటా. R అంటే ఎంత? ఇచ్చిన 100. తర్వాత cos 30 క్యాలిక్యులేట్ చేయండి ఆన్సర్ వస్తుంది. అదే విధంగా R అంటే 100 sin 30 చేస్తే మీకు వర్టికల్ కాంపోనెంట్ వస్తుంది. ఈ విధంగా చేసుకుంటూ పోతాం. ఇదేమన్నా లెంతీగా ఉందా ప్రాబ్లమ్? చాలా అంటే చాలా ఈజీ ప్రాబ్లమ్ కదా! ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రిజల్టెంట్ పైన లేదా రిజల్యూషన్ పైన లేదంటే పారలాగ్రామ్ పైన. పారలాగ్రామ్ అంటే ఏంది? R = P² + Q² + 2PQ cos తీటా. ఇక్కడ నుంచి వస్తుంది ఒకవేళ మిస్ అయితే. లేదు సార్ అది కూడా మిస్ అయితే మరి ఎక్కడి నుంచి వస్తుందంటే గనుక ఈ రిజల్టెంట్ పైననే 2 ఫోర్సెస్ కాకుండా ఎక్కువ ఫోర్సెస్ ఇస్తాడు ఇట్లా. ఇలా ఇచ్చి చేయమంటాడు. రిజల్టెంట్‌నే కనుక్కోమంటాడు. 2 ఫోర్సెస్ ఇచ్చి రిజల్టెంట్, నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇచ్చి రిజల్టెంట్ లేదా 3 ఫోర్సెస్ ఇచ్చి రిజల్టెంట్. దీన్ని మనం ఏమంటామంటే లామిస్ రూల్ అంటాం. దీన్నే లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ అంటాం. అంటే రిజల్టెంట్ కనుక్కోమంటే 2 ఫోర్సెస్ ఇచ్చి రిజల్టెంట్ కనుక్కోవచ్చు. దాన్ని రిజల్టెంట్ అంటాము. 3 ఫోర్సెస్ ఇచ్చి కనుక్కోమంటే దీన్ని మనం ఏమన్నాం? లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ అంటున్నాం. మల్టిపుల్ ఫోర్సెస్ ఇచ్చి కూడా కనుక్కోమనొచ్చు. ఇది కూడా రిజల్టెంటే. అలా కాకుండా డిఫరెంట్ కేస్ ఏముంటుంది? పారలాగ్రామ్ ఉంటుంది. దీనికి సంబంధించి మీరు డీటెయిల్‌గా క్లాస్ వింటే అంటే ఆల్రెడీ అప్‌లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్‌లో. అక్కడ చూస్తే గనుక మీకు ఎందుకు మనం పారలాగ్రామ్‌ని డిరైవ్ చేసాం అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు 11th క్వెషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గనుక నేను చెప్పిన ఈ 3 టాపిక్స్ నుంచే వస్తుంది. ఇంక వేరే దగ్గర నుంచి వచ్చే ఛాన్సే లేదు. క్లియర్ కదా క్వెషన్? అంటే మనం ఇంతవరకు షార్ట్ ఆన్సర్ క్వెషన్ చూసినాము. షార్ట్ ఆన్సర్ క్వెషన్స్‌లో మీరు అట్‌లీస్ట్ 10లో ఒక 6 అన్నా కరెక్ట్ రాయగలరు కదా! 6 రాసినారనుకోండి 6 3 18 వచ్చినాయి. ఇంక రిమైనింగ్ క్వెషన్స్ మీరు రాసినారు గానీ సార్‌కి మీకు మార్కులు ఏ బుద్ధి కాలేదు. 1 మార్కే ఏశాడు అనుకుందాం. అంటే 4 మార్క్స్ యాడ్ అయినాయి. అంటే మొత్తం ఎన్నయినాయి మీకు 22 మార్క్స్ వచ్చినాయి. అర్థమవుతుందా? నెక్స్ట్ 11th క్వెషన్ మీరు 100కి 100% కరెక్ట్ చేయొచ్చు. అంటే మీరు ఎంత బాగా రాసినా థియరీ పార్ట్ కాబట్టి మీకు 10కి 10 ఎయకపోయినా 8 9 ఏస్తారు కదా! 8 ఏశాడు అనుకుందాం. సో 8 ఏస్తే ఎంత అయితుంది? 30 మార్క్స్ అయింది. పాస్ అయిపోయినారా లేదా మీరు? 100% పాస్ అయిపోతారు. డౌటే లేదు. క్లియర్ కదా! సరే ఇంకో క్వెషన్ ఆప్షన్ కింద ఇంకో క్వెషన్ కూడా పెట్టుకుందాం. అర్థమైందా? సో నెక్స్ట్ నేనేమన్నాను? ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమన్నా? స్టాటిక్స్ అయిపోయిన తర్వాత గ్రావిటేషన్‌ని ఆప్షన్ కిందనే వదిలేసేయండి. ఎందుకంటే ఇది కొత్త టాపిక్ కాబట్టి మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకు? మీకు కావాల్సిన సిలబస్
మెటీరియల్ దొరకదు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతారు? హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఆర్ మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది కాన్సెప్ట్ ఆఫ్ హీట్ గురించి, థర్మల్ ఫిజిక్స్ గురించి ఆ టాపిక్ పైన వెళ్ళిపోండి. ఇది చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. ఐడియల్ గ్యాస్ అంటే ఏమి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమి, ఇక్కడ చూడండి చాలా సింపుల్ కాన్సెప్ట్. ఫస్ట్ ఏం నేర్చుకోవాలా, థర్మోడైనమిక్స్ అంటే ఏంది, తర్వాత థర్మోడైనమిక్స్ సంబంధించిన లాస్, ఫస్ట్ లా ఏమి, సెకండ్ లా ఏమి, థర్డ్ లా ఏమి, తర్వాత బాయిల్స్ లా అంటే ఏమి, చార్లెస్ లా అంటే ఏమి, రియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏమి, అవగాడ్రోస్ లా అంటే ఏమి, రెగ్నాల్స్ లా అంటే ఏమి, సిపి అంటే ఏమి, సివి అంటే ఏమి, ఆర్ అంటే ఏమి, ఆర్యు అంటే ఏమి, గామా అంటే ఏమి, ఆర్కి గామాకునే రిలేషన్ ఏమి, అంతే క్వశ్చన్స్, ఇంక లేవు దాంట్లో క్వశ్చన్స్. తర్వాత థర్మోడైనమిక్స్లో ప్రాసెస్లు వస్తాయి. ప్రాసెస్లు అంటే ఒకటి కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైం ప్రాసెస్, ఐ మీన్ పాలిట్రోపిక్ ప్రాసెస్. క్లియర్ కదా? అంటే మీకు ఈ 15th ఫస్ట్ క్వశ్చన్ అంటే థియరీ పార్ట్ ఇక్కడ నుంచి తప్ప వేరే క్వశ్చన్ వచ్చే ఛాన్సే లేదు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబ్లం ఇచ్చినాడు అనుకోండి, ప్రాబ్లం కూడా ఇక్కడే ఉంటుంది, దీనిపైనే ఉంటుంది. చాలా ఈజీ అంటే ఈజీ ప్రాబ్లం, ఇంత ఈజీనే అంటారు మీరు. ఒకసారి ఈ ప్రాబ్లం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ 27 degrees సెంటిగ్రేడ్. ఏమి ఇచ్చినాడు మనకు? టెంపరేచర్ ఇచ్చినాడు. 100 cc అంటే సెంటీమీటర్ క్యూబ్ అని దాని మీనింగ్, అంటే cc వాల్యూమ్ ఇచ్చినాడు, cc అంటే వాల్యూమ్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? ప్రెజర్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, ఫైన్ ద వాల్యూమ్ అన్నాడు, టెంపరేచర్ ఇచ్చినాడు, T2 ఇచ్చినాడు. సో మనకి ఏమి ఇచ్చినాడు వాల్యూస్ అంటే T1 వాల్యూ ఇచ్చినాడు, V1 వాల్యూ ఇచ్చినాడు, T2 ఇచ్చినాడు, V2ని కనుక్కోవాలి. మనతో ఉన్న ఫార్ములా ఏమి? P1V1 by T1 is equal to P2V2 by T2. సో దీంట్లో ఎవరు కాన్స్టాంట్? P కాన్స్టాంట్. అంటే దాని మీనింగ్ ఏమి? Pని పక్కన తీసేసేయండి అని. సో వన్స్ P వెళ్ళిపోతే ఇంక రిమైనింగ్ ఏం మిగిలి ఉంటుంది మనకు? V1 by T1 is equal to V2 by T2. ఎవరిని మనం ఫైండ్ అవుట్ చేయాలా? V2ని ఫైండ్ అవుట్ చేయాలా. సో T2 అడ్డం లేకుండా ఈ సైడ్ పంపిద్దాం. సో V2 సంబంధించిన ఫార్ములా ఏముంది? V1 by T1 ఇంటూ T2. అదే కదా నేను ఇక్కడ చెప్పినది, దాన్ని యాస్టీస్గా రాసిన. సో ఇప్పుడు మీకు V1 వాల్యూ తెలీదా? V1 వాల్యూ తెలుసు, వాల్యూమ్ ఎంత? 100. తర్వాత T1 వాల్యూ తెలీదా? తెలుసు, 27 రాసుకున్నారు, ఇది డిగ్రీస్లో ఉంది, ప్లస్ 273 అంటే కెల్విన్లో మార్చుకోవాలి. సో 300 ఇంటూ T2 50 ఇచ్చినాడు, ప్లస్ 273 అంటే 273 ప్లస్ 50 చేస్తే మీకు 3 అంతేనా? 323. క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుందో అంత ఆన్సర్ అండి, అయిపోయే ప్రాబ్లం. క్లియర్ కదా? అంటే మీకు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ప్రాబ్లంలో కూడా 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి P1V1 by T1 is equal to P2V2 by T2, కేస్ 1. PV is equal to MRT, అంతే. రెండు ప్రాబ్లమ్స్. ఈ రెండింటిపైననే మీకు క్వశ్చన్ వస్తుంది. అంటే 100కు 100% మీరు చదువుకొని పోతే కనుక ఈ 11th క్వశ్చన్ చేయగలుగుతారు, 15th క్వశ్చన్ కూడా చేయగలుగుతారు, దాంట్లో డౌటే లేదు. క్లియర్? నెక్స్ట్ సౌండ్ అనే టాపిక్లో థియరీ వచ్చింది అనుకోండి, మీరు ఏమి ఇచ్చినా కూడా రాసేసేయండి. ఎగ్జాంపుల్కి ఇది చాలా ఇదంతా తీసేద్దామనండి, చాలా మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ లా కనిపిస్తుంది. ఇప్పటికి 2 క్వశ్చన్స్ క్లియర్ అయినాయి కదా మీకు, అంటే ఎట్టి పరిస్థితుల్లో పాస్ అయిపోతుంది అట్లా నేను చెప్పడం. సరే ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. సౌండ్ దగ్గరకు వచ్చేసేయండి. సౌండ్లో ఇక్కడ ఏముంటుంది చూడండి టాపిక్, రైట్ ద 5 మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ నాయిస్ పొల్యూషన్. ఎంత వరెస్ట్ కేసులో అన్నా కూడా మీరు జనరల్గా రాస్తారు కదా, ఇది కదా డిప్లొమాలో ఒక టాలెంట్ ఉంటుంది. మీకు క్వశ్చన్ తెలియకపోయినా కూడా క్వశ్చన్ని తిప్పి ఆన్సర్ తయారు చేస్తారు, అవునా కదా? సో మీరు ఈ క్వశ్చన్ థియరీ టాపిక్ కాబట్టి మీరు ఎట్లా రాసినా కూడా మీకు ఎన్ని మార్క్స్ ఉంది? ఇది 5 మార్క్స్గా ABC 16th మనకి 5 మార్క్స్ ఇచ్చిన క్వశ్చన్. సరే, ఈ 5 మార్క్స్ క్వశ్చన్లో మీరు ఎట్లా రాసినా కూడా 2-3 మార్క్స్ అయితే మినిమం పడిపోతాయి. 5కి 5 ఏగిపోయినా మీరు చదువుకొని నీట్గా రాస్తే 5కి 5 వస్తాయి, చదువుకోకుండా ఓన్గా రాసినా 3 మార్క్స్ వస్తాయి, దాంట్లో డౌటే లేదు. సో థియరీ టాపిక్ కాబట్టి ఇదంతా మిస్ చేయకుండా కంపల్సరీ అటెంప్ట్ చేయండి. కంపల్సరీ అంటే కంపల్సరీ అటెంప్ట్ చేయండి. సో 11th క్వశ్చన్ రాసినారు, 15th క్వశ్చన్ రాసినారు, 16th క్వశ్చన్ రాసినారు, అర్థమైందా? తర్వాత లాస్ట్ టాపిక్ ఏదైతే మోడర్న్ ఫిజిక్స్ ఉందో దీంట్లో లిమిటెడ్ టాపిక్స్ ఎక్కువ ఉండవు, అవే క్వశ్చన్స్ అట్లే తిరుగుతూనే ఉంటాయి. అంటే మీరు మరీ నెక్స్ట్ అటెంప్ట్ చేయాల్సిందేమి 18th క్వశ్చన్. సో ఇక్కడితో మీరు ఏం చేస్తారంటే 100కు 100% పాస్ అయిపోతారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకు? బిగ్ క్వశ్చన్స్ కూడా మీరు 4 రాస్తున్నారు ఇక్కడ, 10కి 5 వేసుకుంటా పోయినా కూడా 20 మార్క్స్ వస్తాయి, అర్థమవుతుంది కదా? ఒకవేళ మీరు కనుక కొంచెం చదువుకొని రాశారనుకోండి, ఈ టాపిక్స్ని ఇట్లా చదువుకొని పోతే 100కు 100% పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు. పాస్ గ్యారంటీ, పాస్ అనేది ఇంక దీంట్లో 100%, దాంట్లో డౌటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం ప్రిపేర్ అయినారనుకోండి, కొంచెం ప్రిపేర్ ఎలా కావాలా, ఒక ప్యాటర్న్ లాగా కొంచెం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినారనుకోండి, మీరు పాస్ కాదు కదా, మీరు ఖచ్చితంగా 50% మార్క్స్ ఈజీగా తెచ్చుకుంటారు. అలా కాకోకుండా మీరు కష్టపడి మీకున్న 24 గంటల్లో 1 అవర్ చదివినా, రోజుకి ఒకటే 1 గంట సేపు చదివినా కూడా మీరు 75% పైన తెచ్చుకోవచ్చు కొంచెం ప్లాన్గా చదువుకుంటే. 75% పైన నేను చెప్తాను, అది రోజుకి 1 గంట సేపు. ఫిజిక్స్కి ఓన్లీ 1 అవర్. 1 అవర్ అన్నా కూడా దాని మీనింగ్ ఏమి? 1 అవర్ ఇంటూ మీకు ఇంకా 40 days ఉంది.
అంటే 40 అవర్స్. 25 అవర్స్ చదివినా గూడా మనం 80% పైన తెచ్చుకోవచ్చు మార్క్స్ డిప్లొమాకి సంబంధించి. అంత ఈజీ సబ్జెక్ట్స్. సో, మీకీ 40 అవర్స్ టైమ్ ఉంది కాబట్టి అంటే రోజుకు 1 అవర్ ఫిజిక్స్‌కి. మీరింగా ఫస్ట్ ఇయర్‌లోనే గదా ఉండేది. ఫస్ట్ ఇయర్‌లో మ్యాథ్స్‌కి ప్లాన్ జేసుకోండి 1 అవర్. టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్? 6 సబ్జెక్ట్స్. కొన్ని బ్రాంచెస్‌కి 7 సబ్జెక్ట్స్. ఈ 6 సబ్జెక్ట్స్‌లో మీరేమి ఇంగ్లీష్ 1 అవర్ కూర్చొని చదవాల్సిన పని లేదు. కాబట్టి 6 సబ్జెక్ట్స్ అంటే అట్‌లీస్ట్ 5 సబ్జెక్ట్స్ మనం టఫ్ సబ్జెక్ట్స్ అనుకున్నా, ఇంటూ 1 అవర్ యేసుకున్నా మీరు చదవాల్సినయి ఎన్ని? రోజుకి 5 అవర్స్ మాత్రమే. ఈ 5 అవర్స్‌లో గూడా మీరు ఎట్లా చదవాలా? 5 అవర్స్‌లో మార్నింగ్ ఖచ్చితంగా 2½ అవర్ చదవాలా. ఈవినింగ్ ఖచ్చితంగా 2½ అవర్ చదవాలా. మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్. ఈ విధంగా ప్లాన్ చేసుకొని మీరు చదువుకుంటూ పోయినారనుకోండి, ఇక్కడ ఏమన్నా సబ్జెక్ట్స్ తీసుకోండి మీ ఇష్టం. 5 అవర్స్ మాత్రం 5 సబ్జెక్ట్స్‌కి మ్యాండేటరీగా చదువుకోండి. లేదు సార్ నాకు ఈవినింగ్ టైమ్ ఎక్కువుంటుందంటే మార్నింగ్ 2 అవర్స్ చదవండి. ఈవినింగ్ కావాలంటే 3 అవర్స్ చదవండి. 2 + 3 అంటే 5 అవర్స్ అయితుంది. అర్థమవుతుందా? 5 అవర్స్ మ్యాండేటరీ చదవండి. ఈ 5 అవర్స్ తర్వాత మీకేమైనా వర్క్ ఉంటే అంటే కాలేజ్‌లో అసైన్‌మెంట్స్ గాని, వేరే వేరే వర్క్స్ ఏమైనా ఉంటాయంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అంతే తప్ప ఈ మనకున్నది జస్ట్ 40 డేసే కాబట్టి, 40 డేస్‌లో ఇలా చదువుకుంటూ పోండి గనుక మీరు 100% పాస్ అయిపోతారు. ప్లస్ ఛాన్స్ ఉంది 100% 75% కంటే కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేకి. ఎందుకంటే గనుక, ఇంతకుముందు టాపిక్స్ చూస్తే గనుక, ఇంతకుముందు మీకు అంటే C23 కాకోకుండా ప్రీవియస్ C20 గాని, C16 గాని చూస్తే, వాళ్ళ కైనమాటిక్స్ అనే టాపిక్ గాని, సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది గాని, ఫ్రిక్షన్ అని గాని ఉండేది. సో, కైనమాటిక్స్ టాపిక్ టఫ్ టాపిక్ ఫిజిక్స్‌లో. సింపుల్ హార్మోనిక్ మోషన్ అనే టాపిక్ ఇంగా టఫ్ టాపిక్. కాబట్టి ఈ టాపిక్స్ వల్ల వీళ్ళేమయ్యేవాళ్ళంటే ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయేవాళ్ళు ఫిజిక్స్‌కి. ఇప్పుడు మీకు ఆ పాసిబిలిటీ లేదు. ఎందుకంటే మీరు ఎక్కువ మంది పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ టాపిక్స్ లేవు కాబట్టి. కాబట్టి కొంచెం నీట్‌గా ప్లాన్ చేసుకోండి. ఒక షెడ్యూల్ ప్రకారంగా, ఒక టైమ్ టేబుల్ ప్రకారంగా ప్లాన్ చేసుకొని చదువుకుంటా పోండి. క్లియర్ గదా! ఇలా చదివితే మాత్రం 100కు 200% మీరు మంచి స్కోర్‌తోనే పాస్ అయితారు. సేమ్ స్ట్రాటజీతో మీరు మిగతా సబ్జెక్ట్‌లు కూడా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే గనుక కెమిస్ట్రీ గాని, మ్యాథ్స్ గాని ఇదే విధంగా నేను ట్రై చేస్తాను అప్‌లోడ్ చేసేకి. ఓకేనా? వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి.